కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చారిత్రక బడ్జెట్ను ప్రవేశపెట్టారని, బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడారు. రెండు 2025-26 సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కొరకు, అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము, యువతకు ఉపాధి, యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్. ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన, ఆర్థిక వనరులపైన, కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు.